దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుదాం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు రెండు చేతులు పైకెత్తి మనసారా అందరూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి బిగ్గరగా చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీ తలలు పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. డిసెంబర్ 31వ రాత్రి నుంచి జనవరి 1వ తారీఖు మొదలుకొని ఈరోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే వాక్యములో నుంచి పలు విధాలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఇది ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారం, అనగా గత 2 మాసాలుగా దేవుడు ఇదే వాగ్దానమును మనకు అనుగ్రహించి దేవుడు ఐఎఫ్జే సేవకులందరికీ ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి దైవజనులు జఫన్యా శాస్త్రి గారి ఆత్మీయ నడిపింపులో ఉన్న సేవకులందరికీ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి పలు సందర్భాలలో 10 విధాలుగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం మనమందరము ఫలించాలి. స్తోత్రం కలుగునుగాక. మనమందరము ఫలించాలి. నీ కుటుంబము అన్ని విషయాలలో ఫలించాలి. అన్ని విషయాలలో నువ్వు ఫలిస్తూ అంతకంతకు విస్తరించబడాలి. నీ వేరులు లోతుకి తన్నాలి. నువ్వు మీదకి ఎదగాలి. బహుగా ఫలించాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ పాఠంలో బిడ్డలారా, తప్పించుకొనిన వారు దేని నుంచి తప్పించుకోవాలో పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించుకుంటూ వచ్చాడు. తప్పించుకొనిన శేషం అంటే ఏంటో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. లోతుకి తన్నుట, మన వేరు ఎంత లోతుకి తన్నాలో ఆ లోతుల్లోకి తన్నబడిన మన వేరు ఏ విధముగా ఉండాలో ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. మీదకి ఎదుగుట, అలా ఎదుగుట వలన మన జీవితాలలో ఆధ్యాత్మికంగా క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుట వలన ఎట్లాంటి మేలులు మనం పొందుకుంటామో పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ వచ్చాడు. గత వారం నుంచి ప్రభు ఒక నూతనమైన అనుభవాలతో మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట అంటే, నేను ఫలించాలి అనండి గట్టిగా. అందరూ మీ పక్క వారిపై చూసి మీరు ఫలించాలి గట్టిగా స్తోత్రం చెప్పండి. గత వారం ప్రభు మనతో మాట్లాడారు. ఏ విషయంలో ఫలించాలి మనము అంటే, సువార్త విషయంలో ఫలించాలి. స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో? సువార్త నీలో ఫలిస్తేనే నీ ద్వారా సువార్త వ్యాపిస్తుంది. అలాగూ సువార్త నీలో ఫలించి నీ ద్వారా సువార్త వ్యాపించాలంటే మనం ఏమి చేయాలో ఒక 7 సంగతులు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ రికార్డింగ్ చేద్దామని ఎంతో ప్రయాసపడ్డాం. కానీ సాంకేతిక పరమైనటువంటి వస్తువులు, ఉపకరణాలు మనకి లేని కారణాన్ని బట్టి ఈ వారం నుంచే వాటిని ఏదో చిన్నగా సమకూర్చుకుంటున్న కారణాన్ని బట్టి ఈ వారం నుంచి ఈ వర్తమానాలని రికార్డ్ చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ప్రియమైన దేవుని ప్రజలారా, గత వారములో ప్రభు తెలియపరిచాడు, నువ్వేంటంట సువార్త విషయములో ఫలించాలి. ఎప్పుడైతే సువార్త నీలో ఫలిస్తుందో ఆ సువార్త నీ ద్వారా అనేక ప్రాంతాలకి వ్యాపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు అంటున్నాడు,
బిడ్డ నువ్వు ఫలించాలి, అన్ని విషయాలలో ఫలించాలి అనండి అందరు గట్టిగా. గడి చెప్పండి, అన్ని విషయాలలో ఫలించాలి. వాయిస్ లెగిస్తున్న స్త్రీలకి అన్ని విషయాలలో ఫలించాలి. సరే, ఎవరి కోసం ఫలించాలి? అయ్యా మేము బాగా ఫలించాలయ్యా, ప్రార్థన చేయండి. ఎందుకంటే మా బిడ్డల కోసం, మా కుటుంబాల కోసం, మాకున్న అప్పులు తీర్చబడడం కోసం మేము బాగా ఫలించాలయ్యా. మాకున్న ప్రతి పరిస్థితులు చక్కబడడం కోసం మేము బాగా ఫలించాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. మా కుటుంబాల కోసం, మా బిడ్డల కోసం మేము బాగా ఫలించాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చాలామంది తమ ప్రార్థన సహాయమును మమ్మల్ని కోరుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినా మేము ప్రార్థన చేస్తాం. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనము ఎవరి కోసం ఫలించాలి? మళ్ళీ చెప్పండి, నేను ఫలించాలి అనండి అందరూ. పక్క వైపు చూసి నవ్వుతూ మీరు ఫలించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం ఫలించాలి? ఒక శ్రేష్టమైన మాటను ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరచబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథమందు మనం చదువుకుందాం. కావున హాము చేసిన కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు నుండి దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయములో మృతులైతిరి. చెదులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇంకాస్త గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మూడోసారి ఉన్న మట్టుకు పెంచి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తులుడైన పౌలు దేవుని సంఘముతో, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రజలారా, సహోదరులారా, మనము శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి, ఉన్నతమైన ఫలాలు ఫలించాలి, ప్రయోజనకరమైన ఫలాలు ఫలించాలి. ఈ ఫలములు ఎవరి కొరకు ఫలించాలంటే దేవుని కొరకు మనం ఫలాలు ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అనండి. దేవుని కోసం ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం అంటే నీవు ఫలించిన నీ ఫలము ఎవరికి ఉపయోగపడాలంటే దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. దేవుని కొరకు నీవు నేను ఫలించినట్లు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటమ్మా? యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి? తన శరీరము ద్వారా, స్తోత్రం కలుగునుగాక, యేసుక్రీస్తు వారు నీవు నేను దేవుని కొరకు ఫలించాలని ఆయన చనిపోయి, కొట్టబడి, చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినమందు ఆయన తిరిగి పునరుద్ధానుడై లేపబడ్డాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. ప్రభువా, ఎందుకు నువ్వు చనిపోయావు నాయనా? ఎవరి కోసం చనిపోయావు ప్రభువా? ఎవరి కోసం కొట్టబడ్డావు? రోడ్డు పైన ఏడవబడ్డావు, హింసించబడ్డావు, అవమానపరచబడ్డావు, సమాధిలో పెట్టబడ్డావు. తిరిగి 3వ దినమందు పునరుద్ధానుడవై తిరిగి లేచావు. ఎవరి కోసం ప్రభు అంటే ఆయన అన్నాడు, ఇదిగో ప్రజలారా, క్రీస్తుని అంగీకరించిన వారులారా, దేవుని యొద్దకు వచ్చిన వారులారా, దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు ఆయన మృతి చెంది తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ రోజున మనం ఆలోచించాలి, ఎవరి కోసం మనం ఫలిస్తున్నాం? మన ఫలాలు ఎవరికి ఇస్తున్నాం? ఫలించిన ఈ అనుభవాలు ఎవరి ఆకలిని తీరుస్తున్నాం?
నీ ఫలము నిజముగా దేవుని కొరకైనదై ఉన్నదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి పరమగీతములలో సంఘము పలుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెదిరితేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే పేజీ నెంబర్ 565. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఉత్తర వాయువు ఎంతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చెదులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నా ప్రియుడు, గట్టిగా నా ప్రియుడు తన ఉద్యానవనములోనికి వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలమును భుజించునుగాక. ఉద్యానవనం అనగా తోట, తోట అనగా సంఘం. వినాలండి అందరూ. ప్రియుడు అనగా యేసుక్రీస్తు. ఆమేనండి బ్రదర్, అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వారు ఇప్పుడు సంఘంలోనికి వచ్చారట. స్తోత్రం కలుగును గాక. సంఘంలోనికి వేంచేసి ఎవరైతే ఈ సంఘములో తనకిష్టమైన ఫలములు ఫలిస్తారో, స్తోత్రం కలుగును గాక, తమ ఆకలిని తీర్చగలిగిన ఫలములు ఫలిస్తారని ఆయన చూస్తున్నప్పుడు ఇక్కడ పరమగీతములలో పలుకుతున్న మాట మనం చూసాం. ఏంటి తెలిసిన? తన ఉద్యానవనములోనికి వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. అంటే ఇప్పుడు ఈ తోట, ఈ సంఘము, ఈ వృక్షము, ఈ చెట్టు ఎవరి కోసం ఫలం ఫలించింది? మాట్లాడతలేదు. ఎవరి కోసం ఫలం ఫలించింది బ్రదర్, సిస్టర్? నోరు తెరవాలి. ప్రియుడా రండయ్యా, యేసయ్యా రండయ్యా. ఈ ఉద్యానవనం విస్తారంగా ఫలించింది, అద్భుతమైన ఫలము ఫలించింది. మీరు వెయిట్ చేయండి. ఈ తోటలో, ఈ వృక్షములలో నీకు ఇష్టమైన ఫలములను నీవు భుజించండి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ తోట అనగా ఈ సంఘములో ఆ వృక్షము లేక ఆ చెట్టు అనగా ఆ విశ్వాసి లేక ఆ శిష్యుని జీవితంలో వారు ఫలించిన ఫలాలు వింటున్నారా? ఎవరొచ్చి భుజించడానికి ఇష్టపడుతున్నా తెలిసిన? ప్రియుడైన యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు నా బిడ్డలారా, నువ్వు ఎవరి కోసం ఫలిస్తున్నావు? నువ్వు ఎవరి కోసం ఫలిస్తున్నావు? ఎవరి కోసం ఫలించాలని ప్రార్థించుకుంటున్నావు? దేనికోసం నీ ఆరాటం? దేనికోసం నీ భక్తి? దేనికోసం ఫలించాలని ఆశపడుతూ కన్నీరు గారుస్తూ ఉపవాసాలు ఉంటూ దైవ సన్నిధిలో ప్రలాపించి రోధిస్తున్నావు? తప్పకుండా నీ కన్నీటి చూసిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఫలభరితముగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ ఎండిపోయి దేవుని సంధికి వచ్చావా? ఎండిపోయిన అనుభవాల్లో ఈ మాటలు వింటున్నావా? పరిశుద్ధాత్ముడు నిజముగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఎండిపోయిన నీ అనుభవాల్ని దేవుడు ఫలభరితమైన అనుభవాలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఫలించబోతున్నావు. కాకపోతే ఎవరి కోసం నీ ఫలం? నువ్వు ఫలించే ఆ ఫలాన్ని నీవు ఎవరి కోసం వాడతావు? దేవుడు నీకు ఇచ్చే ఆ కృపను ఎవరి కోసం వాడతావు? దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతును ఎవరి కోసం వాడతావు? దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను దేనికోసం వాడతావు? మనుషుల కోసం ఫలించావు, బంధువుల కోసం ఫలించావు, రక్త సంబంధాల కొరకు ఫలించావు. నువ్వు ఫలిస్తున్నప్పుడు వాళ్ళందరూ నీ మీదకి వచ్చారు, నీ ఫలాలన్నీ పట్టుకుపోయారు. ఈరోజు నీ చెట్టుకి ఒక్క ఫలము కూడా లేదు. ఈరోజున ఆలోచించండి. నీ దగ్గర అందం ఉంటే, బలం ఉంటే, డబ్బు ఉంటే, సౌందర్యం ఉంటే, బలగం ఉంటే, బంగారం ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఫలిస్తామంటే అనేకలు నీ దగ్గరికి వస్తారు, వచ్చి నీ ఫలాలు పట్టుకుపోతారు. కానీ
దేవుని కృప చేత ఫలించిన నేను నా ఫలములను వ్యర్థముగా నేను రాల్చను. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా సయానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి, ఒక చెట్టు నాటాడు, ఒక తోటలో ఒక చెట్టు నాటాడు. వినండి వినండి వినండి, చాలా శ్రమ పడ్డాడు, నీరు పెట్టాడు, ఎరువేశాడు, ఏదైనా తీగలు వస్తుంటే వాటిని కత్తిరించాడు, అలా ఓపిక పెట్టాడు, బాగా వ్యవసాయం చేశాడు, బాగా శ్రమ పడ్డాడు. ఆ చెట్టు బాగా ఎదిగింది, చిన్న చిన్న పువ్వులు పూసి పిందులుగా మారి ఫలములు ఇవ్వబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకొని చాలా శ్రద్ధగా. ఇప్పుడు ఈ రైతు ఎందుకు శ్రమ పడ్డాడు? ఈ రైతు ఎందుకు నీరు పోసాడు? ఈ రైతు ఎందుకు దానికి కంచి కట్టాడు? ఈ రైతు ఎందుకు దానికి ఎరువేశాడు? చేదైన తీగేదైనా మొలిస్తే ఎందుకు కత్తిరించాడు? రోజు వెళ్ళి ఒక గంట ఆ చెట్టుని ఎందుకు కనిపెట్టుకున్నాడు? ఫలం ఇస్తుందని. సరే, ఆ వృక్షానికి బాగా ఫలాలు వచ్చినాయి. ఇప్పుడు నా ప్రశ్న, ఆ ఫలములు ఆ చెట్టు రైతుకి ఇవ్వాలా, నేల రాల్చాలా? చెప్పండి మీరు. రైతు వచ్చి ఆ ఫలాన్ని కొయ్యకముందే ఒకవేళ ఆ చెట్టు ఆ ఫలాన్ని నేలకి రాల్చేస్తే అంటే అర్థం ఏంటి? నేల మీద పడేస్తే రైతు చేతులకి రాకుండా, ఆ పంట రైతుకి అనుగ్రహించబడకుండా, ఆ ఫలములు రైతు చేతికి ఇవ్వకుండా. కాబట్టి ఇప్పుడు ఈ వేసవకాలం వస్తున్న దినాల్లో మన ఏరియాలో బాగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ఏ చెట్లు ఉంటాయండి? మామిడి చెట్లు మంచిగా ఎదుగుతాయి. ఆ చెట్టు మీద ముగ్గుతున్నటువంటి ఆ సందర్భాల్లో అమ్మయ్య ఇక పంట వచ్చేస్తుందిలే, సర్లే పంట వస్తుంది అనుకున్న సమయానికి ఒక రాత్రికి రాత్రి ఏమొస్తుంది? పెద్ద గాలివాన వచ్చేస్తుంది. రాగానే ఇప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ మామిడి పండ్లన్నీ కూడా ఏమవుతాయండి? నేల రాలిపోతాయి. సంవత్సరం అంతా ఎదురు చూశాడు, ఎంతో శ్రమ పడ్డాడు, నీరు పెట్టాడు, ఎరువేశాడు, కష్టపడ్డాడు, ప్రతిరోజు దాన్ని ఒక గంట కనిపెట్టాడు. అయ్యో, ఈ చెట్టు శ్రేష్టమైన ఫలములు, విస్తారమైన ఫలములు నా కొరకు ఫలించాలి అన్న రైతు ఎంతో శ్రమపడి 365 రోజులు శ్రమపడి కష్టపడితే వచ్చినటువంటి ఆ పెను తుఫాను వలన ఈ చెట్టుకు ఉన్న ఫలాలన్నీ ఏమైనాయండి? నేల రాలిపోయినాయి. ఇలా చూడండి, ఇప్పుడు ఒకవేళ ఆ రైతుగా కనుక ఆ చెట్టు ఆ ఫలం ఇస్తే వింటున్నారా, ఆ రైతు ఆ చెట్టునటువంటి ఆ ఫలాలు కోసి వాటిని కొట్లలో చేర్చి వాటిని మార్కెట్ అడిగి తెస్తే వాటి విలువ వేరేగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నేల రాలినటువంటి ఆ పండ్లను రైతు ఏరుకొని తెచ్చి అమ్మితే ఖచ్చితంగా నేల రాలిపోయిన ఆ మామిడి పండ్లలో ఏముంటుందండి? పురుగు ఉంటుంది. తెలుసా మీకు? ఏముంటుంది? పురుగు ఉంటుంది. ఆ రైతు అనగా వింటున్నావా? మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తోట అనగా సంఘం, ఆ చెట్టు వృక్షం అనగా నీవే. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి సయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. నీ ఫలములు యేసుక్రీస్తుకు అనుగ్రహించే బిడ్డగా ఉన్నావా? నీ ఫలములు నేలకు రాలుస్తున్న బిడ్డగా ఉన్నావు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఎవరి కోసం ఫలిస్తున్నావు? దేనికోసం ఫలిస్తున్నావు? చెప్పండి. నేను నా ప్రియుని కొరకు ఫలించాలి అని అందరు గట్టిగా అంటలేదు మీరు. నేను నా ప్రియుని కొరకు ఫలించాలి. ఇంకా కాస్త గట్టి ఎంతమంది ఉన్నారు? స్వరం రావట్లేదు. నేను నా ప్రియుని కొరకు ఫలించాలి. చేతులెత్తి సయానికి స్తోత్రం అని చెప్పండి. యేసుక్రీస్తు కొరకై నువ్వు ఫలించాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఫలాన్ని దేవుని కొరకై నువ్వు వాడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. దేవునికి ఇచ్చిన శరీర సంబంధమైన ఫలములు అనగా నీ బిడ్డలని నువ్వు ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఎంతోమందికి పిల్లలు లేరు, ఎంతోమందికి గర్భఫలము లేదు. గర్భఫలం అనే బిడ్డలను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు? నీ బిడ్డలు ఎక్కడున్నారు?
గర్భఫలాన్ని దేవుడినికి అనుగ్రహించాడు, గర్భఫలమును దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఫలముగా ఇచ్చిన ఆ గర్భఫలముగా ఉన్న ఆ ఫలాలు వింటున్నావా? నువ్వు 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 ఆ ఫలాలు ఎవరి కోసం పెంచుతున్నావు? దేనికోసం పెంచుతున్నావు? అయ్యా నా కూతురు మంచి సినిమా హీరోయిన్ అవ్వాలండి. ఎవరు అవ్వాలంట? మాట్లాడతలేదు. ఒక రోజున ఒక అమ్మాయి దాదాపుగా ఒక 14 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ బిడ్డ మరణవస్థలో ఉందండి. ఆసుపత్రిలో ఐసీలో ఉంది. చావు బ్రతుకుల మధ్యలో ఉంది. సంఘానికి ఎవరో తెలియపరిచారయ్యా, పలానా కుమార్తెలా ఉందయ్యా, మరణవస్థలో ఉందయ్యా, ప్రార్థన చేయమంటే సంఘమంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. సేవకులు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. సేవకురాలు ప్రార్థన చేస్తుంది. సంఘమంతా గూగుల్ మీట్లో కూడి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు అద్భుతంగా ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ బిడ్డను సజీవముగా బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టి. తక్కువ సమయంలో ఆ బిడ్డ చాలా స్పీడ్గా రికవర్ అయ్యింది, బాగా కోలుకుంది. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవారు. ఉదయాన్నే ఆ కుమార్తెను తీసుకుని, అయ్యా నా బిడ్డ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ప్రభు అంటే మాకు తెలియదు, ప్రభు ఇంత శక్తిమంతుడా, ఎంత గొప్ప దేవుడా, ఎంత అద్భుతంగా మరణం అయిపోతున్న నా కుమార్తె, ఒక్కగానొక కూతురు, ఈ కూతురు నా దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు, సజీవంగా నిలిపాడు. ఇదిగో ప్రాణం ఉన్నంత వరకు నేను, నా కూతురు, నా కుటుంబం అంతా దేవుని కొరకు మేము ఫలిస్తాము అని తీర్మానం తీసుకున్నారు. కొన్ని దినాలైన ఆ బిడ్డకట ఒక ఆఫర్ వచ్చిందట. ఏంటి ఆఫర్ తెలిసినా? హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చిందట. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కదా, మీ అమ్మాయిని సీరియల్లో పెడతాం, మీ అమ్మాయిని సినిమాల్లో పెడతాం, అసలు ఆ అమ్మాయి నటన ఎలా ఉందో చూస్తాం, ఆ అమ్మాయి మాటలు ఎలాగున్నాయో చూస్తాం, ఒకసారి తీసుకురండి అంటే మాకు ఎవ్వరికీ తెలియకుండా, సంఘానికి తెలియకుండా, సేవకునికి తెలియకుండా, అబ్బా మా అమ్మాయికి ఉన్న అందాన్ని బట్టి ఒక సినిమాలో మంచి ఆఫర్ వచ్చింది, సీరియల్లో మంచి ఆఫర్ వచ్చింది, నా కూతుర్ని రాబోయే దినాల్లో నేను వెండి తెరమే చూస్తాను అని ఆనందంగా ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఆదివారం ప్రార్థన కొట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళు? హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఆ బిడ్డను బ్రతికిస్తే, దేవుడు ఆ బిడ్డను సజీవంగా మారిస్తే, ఇప్పుడు చూడండి ఆ బిడ్డను ఎవరి కొరకు పెంచాలి? మాట్లాడతలేదు. ఆ గర్భఫలాన్ని ఎవరికి వినియోగించాలి? వెళ్ళిపోయారు. ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళారో ఒక సాతాను శక్తి వారిని పట్టుకుంది. దేవుని సముఖములో కాపాడబడినంతకాలం, దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం కాపాడబడుతూ వచ్చారు. ఆ ఫలమును దేవుని కొరకు వాడాలని, ఆ ఫలమును దేవునికి ఇవ్వాలని ఆశపడినంతకాలం బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని కొరకైనా ఆ ఫలమును లోకం కొరకైనా ఫలముగా మార్చడానికి ప్రయత్నించారో, వెంటనే ఆ కుటుంబానికి భయంకరమైన నష్టం వచ్చింది. బిడ్డలారా, ఈ రోజున నీ గర్భఫలము చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. నీ గర్భఫలమును ఎవరి కోసం వాడుతున్నావు? దేవుడు నీకు అనుగ్రహించిన నీ బిడ్డలు ఎక్కడున్నారు? ప్రియులారా, దావీదు ఉన్నతమైన సింహాసనం పైన ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తన జీవితంలో గొర్రెల కాపరి స్థాయి నుంచి రాజుగారి దగ్గర వాయిద్యాలు వాయించే స్థాయికి ఎదిగాడు. వాయిద్యాలు వాయించే దావీదు రాజుగారు ఆయుధాలు మోసే స్థాయికి ఎదిగాడు. రాజుగారు ఆయుధాలు మోస్తున్న దావీదు ఇదిగో రాజుగారి ఎదుట సహస్రాధిపతిగా ఉన్నాడు. సహస్రాధిపతిగా ఉన్నటువంటి దావీదు రాజుగారి యొక్క యుద్ధములో మొదటి వరుసలో ఉండేవానిగా అభివృద్ధి చెందాడు. ఆ స్థాయి నుంచి రాజు కల్లుడయ్యాడు. ఆ రాజు కల్లుడు స్థాయి నుంచి రాజుగా మారాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇంత ఉన్నతమైన స్థాయికి దావీదు ఎదిగిన తర్వాత, రాజు స్థాయిలో ఉన్న దావీదు ఒక రోజున దేవుడు సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, నా కుటుంబం ఫలభరితముగా మార్చబడాలి ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, దావీదు
గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను రాజు దగ్గర వాయిద్యాలు వాయించేమనిగా, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నిన్ను రాజు ఆయుధాలు మోసేమనిగా, ఆయుధాలు మోస్తున్నటువంటి నిన్ను సహస్రాధిపతిగా ఉన్న నిన్ను యుద్ధములో మొదటి లైన్లో ఉండేమనిగా, యుద్ధములో మొదటి లైన్గా ఉన్న నిన్ను రాజుకి అల్లుడిగా ఉన్న నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నతమైన సింహాసనం ఎక్కించి ఇంత ఆశీర్వాదం నీకు ఇస్తే ఇంక నీకే ఆశీర్వాదం కావాలయ్యా, నీ కుటుంబాన్ని ఆస్వాదించమని అడుగుతున్నావు, నీకే ఆశీర్వాదం కావాలంటే వెంటనే దావీదు అన్నాడయ్యా, నాకు 19 మంది కొడుకులయ్యా, ఒక్కరితే కూతురు నాయనా, నేనును నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు దేశయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అంటే ప్రభువా, నాకు సింహాసనం ఇవ్వడం గొప్ప ఆశీర్వాదం కాదయ్యా, రాజును అవ్వడం గొప్ప ఆశీర్వాదం కాదయ్యా, నా జీవితంలో నిజమైన ఫలం ఏంటంటే, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, నేనును నా బిడ్డలను నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలోనే ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, అదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా, గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పు, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. నాకు ఇచ్చిన గర్భఫలం, నువ్వు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ గర్భఫలం ప్రభువా, ఎంతోమందికి పిల్లలు లేరు నాయనా, నువ్వు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ గర్భఫలం ప్రభువా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నా బిడ్డలు నీ కోసం వాడబడాలి, నా బిడ్డలు నీ కొరకు ఫలించే వారిగా మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. రాత్రి పాస్టర్ గారు విద్యుకు బాగా దగ్గు వస్తుంది, 7 మోకరించి స్తోత్రాలు చెప్పన్నారు. పాపం దాని దగ్గు వస్తుందని అటు చూస్తుంది స్తోత్రాలు చెప్తలేదు. వెంటనే వెనకతలు వెళ్ళి ఈ మీద పట్టేలమని సరిసి ఒక దెబ్బేలమని కొట్టి తెరిచి స్తోత్రాలు చెప్పంటే వెంటనే పాపం ఏడ్చుకుంటేనే ప్రభువానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం ఎలిచాడై, స్తోత్రం ఎల్రోయి, స్తోత్రం అంటూ 10 నిమిషాలు స్తోత్రాలు చెప్పిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఏమండి ఎందుకు అలా కొట్టాలా? అలా కొడితేనే నోట్లోంచి స్తోత్రాలు వస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేనండి. మొక్క ఏమంచకపోతే మౌనేక ఉంచుతావా? నీ బిడ్డలు ఎవరి కోసం ఫలిస్తున్నారమ్మా? నువ్వు ప్రార్థనకు వచ్చావు, నీ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? టీవీల దగ్గర ఉన్నారా? మంచాల మీద ఉన్నారా? ఏం చేస్తున్నారు నీ బిడ్డలు? నువ్వు ప్రభు సంధికి వచ్చావు, ఇక్కడ చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకి స్తోత్రం, గట్టిగా దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఫలము నా దేవుని కోసమే అనండి అందరూ. చెప్పండి గట్టిగా. నీకు ఇచ్చిన గర్భఫలం ఎవరి కోసం వాడుతున్నావు? నీ పిల్లల్ని దేనికోసం పెంచుతున్నావు? బ్రదర్, సిస్టర్, ప్రభు సంధికి నువ్వు వచ్చావు, నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఈరోజున ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, మా తోటలోనికి మీరు ఏం చేయండి, స్తోత్రం కలుగును గాక. నీకు ఇష్టమైన ఫలాలను మీరు భుజించండి ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దావీదు తన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడమ్మా? ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? దేవుడు నా బిడ్డల్ని నాకు ఇచ్చాడు, ఆ బిడ్డల్ని నా దేవుడి కోసం వాడాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందరూ తమ సొంత కార్యాలే. 2 బిడ్డల్ని ఇచ్చినా, 3 బిడ్డల్ని ఇచ్చినా, ఆ 3 బిడ్డలు నా కుటుంబం కోసమే ఉండాలండి, నా కోసమే ఉండాలండి. రే వెళ్ళరా, పరిచర్య చేయరా, రై మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేయి, మోకరించు, బైబిల్ చదువు, బైబిల్ తీ, వాక్యం చదువు, ప్రార్థన చేయి. రండి, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం, రండిరా ప్రార్థన చేయి. వెళ్ళి పాస్టర్ గారు ఊరు వెళ్తున్నారు మీటింగ్కి, అయ్యగారు కూడా వెళ్ళరా, రేయ్ అమ్మాయి పాస్టర్ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయి, సహకరించు. ఇట్లాంటి మాటలు నీ నోట్లోంచి వస్తాయని దేవుడు ఆకాశములో నుంచి చెవి ఎగ్గుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. మన నుంచి ఏం మాటలు వస్తున్నారే? మీ మేనమామ వచ్చాడురా, మీ మేనమామ వచ్చాడు, అడిగారు, అడుగు.
మీ మేనమామని అడగరా, మీ మేనమామ వచ్చాడు కదా, మీ మేనమామని అడుగు, మేనమామ కూతుర్ని ఎప్పుడు ఇస్తావు, నీ కూతుర్ని ఎప్పుడు ఇస్తావు అని అడగరని ఈ పనికి మళ్ళీ నేర్పుతున్నావు నువ్వు. ప్రార్థన చేయరాను. రేయ్ అడు నన్ను ఎలాగన్నాడు రా, ఇది నన్ను ఎలాగంది, వెళ్ళరా గొడవకెళ్ళరా అడిగి గొడవలు నేర్పుతున్నావు. టీవీ పెట్టరా, రే టీవీ పెట్టు, మంచి సీరియల్ వస్తుందిరా, రే నమ్మా టీవీ పెట్టమ్మా, పాప టీవీ పెట్టమ్మా, 2 రిమోట్లు, ఇప్పుడు ఒక రిమోట్ ఉన్నప్పుడు నాకు ఆన్ చేయడం వచ్చి, కానీ ఇప్పుడు 2 రిమోట్లు కదమ్మా, కొద్దిగా ఆన్ చేసి పెట్టమ్మా, మంచి సినిమా అవుతుందంటమ్మా టీవీలో పెట్టమ్మా. ఇక ఈ తల్లిదండ్రులు కూర్చుని ఆ సినిమాని చూస్తూనే ఉంటారు, వాళ్ళ కాళ్ళ దగ్గర పిల్లలు కూర్చుని ఆ సినిమాని చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో రేప్ సీన్ వస్తుంది, ఆ రేప్ సీన్ని ఆ తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. ఈడు కూడా ఆ కాళ్ళ దగ్గర కూర్చుని చిన్నప్పటి నుంచి రేపు ఎలా చేయాలా, ఇలా పరిగెత్తించాలా, అమ్మాయి జాకెట్ ఇలా లాగాలా, ఎన్నాడు ఎక్కడ నేర్చుకుంటాడు, మాట్లాడతలేదు. రేపొద్దున దుర్మార్గుడిగా, దుష్టుడిగా, ఒక రేపిస్ట్గా, ఒక కఠినాత్ముడిగా తయారైన తర్వాత వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడితే, పోలీసు వాళ్ళు 4 గుద్దులు గుద్దితే, మక్కిలు ఎరగొడితే అప్పుడు బాధ కలిగొచ్చాడు. అయ్యగారండి నా కొడుకు పాడైపోయాడండి, నా కూతురు పాడైపోయిందండి, ప్రార్థన చెయ్యండి. చేస్తామమ్మా, పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికి దేవుడు శక్తిమంతుడైన దేవుడు. కాకపోతే నువ్వు నీ బిడ్డలకి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించావు? దేవుడు నీకు ఇచ్చిన గర్భ ఫలమును దేనికోసం వాడు? దేవునికి ఇచ్చిన కుమార్తెను, కుమారుణ్ణి ఎక్కడ పెట్టావు? దేవుని సన్నిధిలో ఉంచావా? ప్రార్థనలో పెంచావా? మనమందరము స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఫలములు ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎవరి కోసం ఫలించాలి? దేవుని కొరకు నువ్వు ఫలం ఫలించాలి. నీ ఫలాలు దేవుని కొరకు వాడబడాలి. చెప్పాలి చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. సంతోషంగా చెప్పాలి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి. ఇలాగ దేవుడు నీకు ఇచ్చిన కేవలం గర్భఫలం మాత్రమే కాదు, అది ఏ ఫలమైనా ఎవరి కోసం వాడాలి? మాట్లాడాలి. చెప్ప ఎవరి కోసం? ఒకవేళ ఎంతకాలం దేవుడి కొరకు నువ్వు వాడకపోతే ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. దేవునికి ఇచ్చిన ప్రతి ఫలాన్ని దేవుని స్థలంలో పెట్టు. లేక వృద్ధాప్యములో దేవుడు అబ్రాహాముకి ఏమిచ్చాడమ్మా? గర్భఫలం. ఆ కుర్రోడు పేరేంటి? ఇస్సాకు. సరిగ్గా ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 12 ఏండ్లు వచ్చినాయి. వెంటనే ప్రభు వచ్చినాడు, అబ్రాహాము ఏంటి తెగ ప్రేమించేస్తున్నావని నువ్వు? నీకోసం ఫలించాలని, నీ గురించని వాడికి ఇచ్చిన అనుకున్నావా? లేదో, వాడిని బలిపెట్టి మెక్కించేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఎన్నో సంవత్సరం అండి? ఎన్నో సంవత్సరం? అయ్యా చిన్న కుర్రాడయ్యా, ఇచ్చేది ఎలాగయ్యా అన్నాడా? అలా ఆవిడికి చెప్పాడా? ఇస్సాకు అనే ఈ గర్భఫలాన్ని దేవుడే నాకు ఇచ్చాడు, ఆయన కోసమే ఇచ్చాడేమో సరే అని తెల్లవారు లేచి, స్తోత్రం చెప్పండి గట్టిగా, నో ఆర్గ్యుమెంట్ అనండి. అందరూ మాట్లాడతలేదు. నో ఆర్గ్యుమెంట్. తెల్లవారే లేచాడు, గాడిదికి గందలు కట్టాడు, పనివారిని తీసుకున్నాడు, కట్టెలు, నిప్పులు, కత్తె, కుమారుణ్ణి అన్నీ సిద్ధపరుచుకుని దేవుడు చూపించే స్థలం ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. ఈ ఫలము దేవుడు నాకు ఇచ్చాడు, ఈ గర్భఫలాన్ని తిరిగి నేను ఎవరికి ఇచ్చేస్తాను కావాలంటే? నా దేవుని కోసం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తీసుకెళ్ళిపోయాడు, పనివారిని ఆ కొండ కింద పెట్టాడు, కుమారుని నెత్తి మీద కట్టెలు పెట్టాడు, కత్తి, నిప్పులు 2 చేతుల్లో అబ్రాహాం గారు పట్టుకున్నారు, కొండెక్కేశారు. కొండెక్కిన తర్వాత వింటున్నారా, 12 సంవత్సరాల తన సొంత కుమారుణ్ణి బంధించాడంట. ఏం చేశాడమ్మా? తాళ్లతో ఏం చేశాడు? బంధించి బలిపీఠ మీద పెట్టేశాడు.
ఇక్కడ మనం తీసుకోవలసిన ఒక అద్భుతమైన మాట తెలిసిన, ఆ కుమారుణ్ణి ఎవరికి ఇచ్చారు? సైలెంట్గా ఉంటే సిరాకు వచ్చేది నాకు. ఎవరెవరికి ఇచ్చారో దేవుడు అబ్రాహాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఫలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అబ్రాహాం ఎవరికి ఇస్తాడు చెప్పండి? ప్రభువా, ఈ కుమారుని నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇస్తున్నానయ్యా అని ఆ కుమారుని బంధించి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకి ఎత్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. వెంటనే దేవుడు అబ్రాహామాగో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వినతీయలేదు గనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవు. సరే, నేను నీకు ఇచ్చిన ఫలాన్ని నువ్వు నా కోసం ఇచ్చేసావు కదా, ఇప్పుడు తీసుకెళ్ళావు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నువ్వు నిజముగానే బలిచ్చేసావు, నీకు ఇచ్చిన ఫలాన్ని నా కోసం ఇచ్చేసావు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇస్సాకును మృతులలో నుంచి లేపుతాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేపి ఇదిగో సజీవంగా నీకు ఇచ్చిన తీసుకెళ్ళాడు. ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టి. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కోసం ఫలించే బిడ్డవైతే విన్నావా? ఏ ఫలమునైనా దేవునికి అర్పించాలనే మనస్సు కలిగిన బిడ్డవైతే తప్పకుండా నీకే ఫలాలు కావాలో వాటిని అనుగ్రహించడానికి దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడా? ఆమేనండి. హల్లెలూయా. 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 స్తోత్రం చెప్పు గట్టిగా. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి నేను నా దేవుని కొరకు ఫలించాలి అనండి అందరూ గట్టిగానండి. చెప్తలే మీరు, నేను నా దేవుని కొరకు ఫలించాలి. పక్కవారు చెప్పండి, మీరు మీ దేవుని కోసం ఫలించాలి. గట్టిగా, మీరు మీ దేవుని కోసం ఫలించాలి. స్తోత్రం కలుగును గాక. అలా మీరైనా నేనైనా మన దేవుని కోసం ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుని కోసం ఫలించాలంటే మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం చేయాలి? ఈరోజు పాఠం అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇంకాస్త గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అలా మీరు ఫలించాలంటే, దేవుని కొరకు ఫలిస్తూ సాగిపోవాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం బిడ్డలారా. లేవియా కాండము 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. లేవియా కాండము 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు తీసి చదవాలి త్వరగా. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించి ఆ భూమి 17 నుంచి చదివేది 17 అమ్మా 17 17th. మీరు ఒకరిని ఒకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించదు. చేతులెత్తి గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, నేను నా దేవుని కొరకు ఫలించాలంటే ఏం చేయాలి? మీ పక్క వారు చూసి నవ్వుతూ, మీరు మీ దేవుని కొరకు ఫలించాలంటే మీరేం చేయాలి? గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి బిడ్డలారా. చూడండి, ఆ విషయం 17వ వచనం చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు బాధించుకోవద్దు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. బిడ్డలారా, మీ తలలో పైకెత్తుడి. మహిమ గల రాజు మీలో ప్రవేశించును గాక. స్తోత్రం అంటలేదు మీరు, గట్టిగా స్తోత్రం అనండి.
యేసయ్యానికి స్తోత్రం అనండి. నువ్వు ప్రభు కోసం ఫలించాలంటే, దేవుని కోసం ఫలించే బిడ్డగా మారిపోవాలంటే, నీ కుటుంబం అంతయు నీ భూమంతయు ఫలభరితముగా మార్చబడాలంటే, మీరు తృప్తిగా భుజించాలంటే, మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లాలంటే, మొట్టమొదటి మాట వినండి, మీరు ఒకరిని ఒకరు బాధించుకోకూడదు. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకరిని ఒకరు ఏం చేయకూడదు? బాధించకూడదు. నీ భర్తను నీవు బాధించకూడదు, నీ భార్యను నువ్వు బాధించకూడదు, నీ పిల్లలను నువ్వు బాధించకూడదు, నీ తల్లిదండ్రులను నీవు బాధించకూడదు. ఈరోజు చాలా మంది యవ్వనస్తులు తమ తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెడుతున్నారండి, ఎంత దుఃఖపరుస్తున్నారండి. ఆ యవ్వనస్తుల జీవితాలు బట్టి తల్లిదండ్రులు వారి ముందేమీ మాట్లాడలేక, ఏదైనా మాట్లాడితే ఏదైనా అంటే అగాయచలన చేసుకుంటారని భయంతో వంటగదిలోకి వెళ్ళి, బాత్రూంలోకి వెళ్ళి ఎంతో ఏడుస్తున్న తల్లిదండ్రులు లేరండి భూమి. చెప్పండి, ఎంత బాధపడుతున్నారు ఆ బిడ్డలను బట్టి. తన యవ్వన కుమార్తెను బట్టి, తన యవ్వన కుమారుని బట్టి, అయ్యో నా కూతురు, అయ్యో నా కొడుకు ఎలా అయిపోయారేంటి, వారి జీవితాలు ఎలా అయిపోయినాయేంటి, ఈ స్నేహాలేంటి, ఈ మాటలేంటి, ఈ పరిస్థితులేంటి అంటే, బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది యవ్వనస్తులు వినండి, తమ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నాన్నగారు? చాలా బాధ పెడుతున్నారు. అలాగూ ఎవడైతే తమ తల్లిని కానీ తమ తండ్రిని కానీ దుఃఖపరుస్తూ ఉంటాడో, బాధపరుస్తూ ఉంటాడో, అటువంటి వాడు తన జీవితంలో ఎంత శ్రమ పడినా ఒక ఉన్నతమైన ఫలాన్ని వాడు పొందలేడు. నీ తల్లిదండ్రులను నువ్వు బాధపరుస్తున్నావా? నీ భర్తను నువ్వు బాధపరుస్తున్నావా? నీ భార్యను నువ్వు బాధపరుస్తున్నావా? నీ బిడ్డలను బాధపరుస్తున్నావా? ఇంకో విషయం చెప్పనండి, చాలామంది దేవుణ్ణే బాధ పెడతారు. చెప్పండి, ఎవరిని? మాట్లాడండి. వారి చూపులను బట్టి, వారి మాటలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వారు ఉన్నటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. బిడ్డ, నీ జీవితంలో దేవుణ్ణి బాధ పెట్టే బిడ్డగా నువ్వు మారితే ఎంత కష్టపడినా నీ జీవితంలో నువ్వు ఫలమును చెప్పండి ఫలించలేవు. నువ్వు దేవుని కోసం ఫలించాలంటే, నీ భూమి సమృద్ధిగా పండి ఫలింపు అనుగ్రహించాలంటే, నువ్వు సమృద్ధిగా నీ జీవితంలో ముందుకు సాగిపోవాలంటే, దేవుణ్ణి కానీ, సేవకుణ్ణి కానీ, సేవకురాల్ని కానీ, నీ తోటి సంఘస్థుల్ని కానీ, సహోదరులు కానీ, రక్త సంబంధుల్ని కానీ, నీ తోబుట్టువుల్ని కానీ, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ తల్లిదండ్రులను కానీ ఎవరిని బాధింపకూడదు. చదులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎంతమంది సేవకుల్ని బాధ పెట్టేవారు సంఘాల్లో ఉంటారో తెలుసునండి. ఎవడోయ్, ఒకవేళ మన సంఘంలో లేకపోవచ్చు, అనేకమైన సంఘాలలో దైవజనులు విశ్వాసాలను బట్టి ఎంత బాధపడుతూ ఉంటారో, వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వారి మాటలను బట్టి ఎంత దుఃఖపడుతూ ఉంటారో. ఇక్కడ చెప్తున్నాడు, మీరు సమృద్ధిగా ఫలించాలంటే, ఎంతమంది ఆశపడుతున్నారు? సమృద్ధిగా నేను ఫలించాలని ఆశపడుతున్నవారు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పు. నువ్వు సమృద్ధిగా ఫలించాలంటే మొట్టమొదటిగా ఏం చేయకూడదు? నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి బాధ పెట్టకూడదు. ఎవరిని? దేవుణ్ణి బాధ పెట్టకూడదు. తమ సేవకుల్ని బాధ పెట్టకూడదు. తమ సేవకురాండ్రులను బాధ పెట్టకూడదు. నీ కుటుంబీకులను బాధ పెట్టకూడదు. దేవుని సంఘములను, నీ తోటి సహోదరులను, సహోదరీమణులను ఏం చేయకూడదు? నువ్వు బాధ పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది మాటలతో ఎంత బాధ పెడతారో. నీకోసం నిత్యము ప్రార్థించి నీ తోటి సహోదరిని, నీ తోటి సహోదరీమణిని బాధ పెడతావా? సంఘాన్ని బాధ పెడుతున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు. చూడండి, సంఘాన్ని హింసించేవాడు ఎవరండి? ఎవరో సంఘాన్ని బాగా హింసిస్తున్నాడు. ఎవరండి? సౌలు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై, సౌలా సౌలా, నువ్వేళ నన్ను బాధ పెడుతున్నావు, నువ్వెందుకు నన్ను బాధ పెడుతున్నావు, ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు? అయ్యా,
నువ్వెవరవయ్యా, నిన్ను హింసించడం ఏంటండి, నిన్ను బాధ పెట్టడం అంటే? వెంటనే ప్రభు అన్నారు, నా బిడ్డలను నువ్వు బాధ పెడుతున్నావుగా, నా బిడ్డలను నువ్వు హింసిస్తున్నావుగా, నా బిడ్డలను నువ్వు హింసిస్తే నన్నే నువ్వేం చేసినట్టు, బాధ పెట్టినట్టు లెక్క. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం అనండి. అర్థమవుతుందా? నీ జీవితము సమృద్ధిగా ఫలించునుగాక. అలా ఆశపడుతున్నవారు ఆమేనని బిగ్గరగా చెప్పండి. అలా సమృద్ధిగా నువ్వు ఫలించాలంటే అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి మీకు ఫలమునిచ్చును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు. అది జరగాలంటే ఒకటి, నువ్వెవరిని బాధ పెట్టకూడదు. రెండు ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవునికే నువ్వు భయపడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. దేవుని భయము అనండి అందరూ. గట్టిగా అంటలేదు మీరు, మందిరంలో ఉన్నప్పుడే కదా, ఎక్కడున్నా నీ కడుపులో నీ గుండెల్లో ఏముండాలి, దేవుని భయం ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే నీ గుండెల్లో నీ కడుపులో దేవుని భయంతో మాట్లాడాలి. ఒక చేష్ట చేస్తున్నామంటే దేవుని భయముతో జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రతి పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజట ఆ ప్రసంగిలో చెప్పాడు, విడిలారా, భయము లేక మానవుడు విచ్చలవిడిగా పాపం చేస్తున్నాడంట. ఏమీ లేదు కాబట్టి, చెప్పండి, ఏమీ లేదు కాబట్టి, దేవుడు అంటే భయం లేదు కాబట్టి పాపం పెరిగిపోతుంది. ఎవరిష్టం వాడిది అయిపోయింది. నా ఇష్టం, నా డబ్బు, నా తిండి, నా బలం, నా అందం, నా సౌందర్యం. దేవుడు అంటే భయం లేదు. దేవుని భయము లేదు కాబట్టట వాళ్ళు విచ్చలవిడిగా ఏం చేస్తున్నారమ్మా, పాపము చేస్తున్నారట. వాళ్ళ దోషాలు క్రమాలు తప్పేస్తున్నాయట. అంటే నీ జీవితంలో సమృద్ధిగా నువ్వు ఫలించాలంటే, సురక్షితంగా నువ్వు నివసించాలంటే తప్పకుండా నీ బ్రతుకులు రెండవది ఏముండదలసినండి, దేవుని భయము. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అంటలేదేంటి? చేతులు తీసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఏమన్నా నాన్నగారు, దేవుని భయము. ఇంకేం చెప్పాడు అక్కడ, నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించాలి. అదే లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు. అదే లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి అయా వినాలి చాలా శ్రద్ధగా, వాటిని అనుసరించి ప్రవర్తించినడలా మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలములలో చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. చెదులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి. సయ్యానికి స్తోత్రం అని చెప్పు, ఇంకా గట్టిగా సయ్యానికి స్తోత్రం అని చెప్పు. మీరంతకంతకు ఫలించచ్చు, క్షేమకరంగా మీ కుటుంబాలు ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, సమృద్ధికరంగా ఉండాలంటే, ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతూ ఉండాలంటే, రెండవది మూడవ మాట ఇది ఇక్కడ ఏంటంటే తెలిసినండి, దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలండి, తప్పక పాటించాలి. ఆమేనండి. స్తోత్రం అంటలేదు మీరు, గట్టిగా చదివి చెప్పాలి. సయాని స్తోత్రం అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి. సయాని స్తోత్రం అని చెప్పండి. ఒకటి, ఎవరిని బాధ పెట్టకూడదు అనండి అందరూ. రెండు, దేవుని భయము కలిగి ఉండాలి. ఏం కలిగి? మూడు, దేవుడు నీకు చెప్పే ప్రతి ఆజ్ఞకు నువ్వు హృదయపూర్వకంగా లోబడే బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీకు ఏ కట్టడను నియమించాడో, నాన్న ఇలా చెయ్యొద్దు, ఇది నీ నష్టాన్ని కలిగజేస్తుంది, అమ్మా
ఇలా ప్రవర్తించద్దు, ఇది నీ జీవితానికి శాపాన్ని కలగజేస్తుంది అని దేవుడు నీకు ఏ విషయంలో ఆజ్ఞాపించి ఏ కట్టడనిచ్చాడో దాన్ని నిజంగా దేవుని మాటగా తీసుకొని హృదయపూర్వకంగా లోబడి వాటిని మీరు అవలంబిస్తే, వాటి ప్రకారం మీరు నడుచుకుంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపు చేయువాడై ఉన్నాడు. చేతులు తీసేయాని స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కాబట్టి నా బిడ్డలారా, నువ్వు ఈ రోజున ఎవరి కోసం ఫలిస్తున్నావు? నీ ఫలాలు దేనికి వినియోగిస్తున్నావు? నీ బిడ్డలను, దేవుడు నీకు ఇచ్చిన నీ గర్భ ఫలమును దేనికోసం వాడుతున్నావు? ఎవరికి సమర్పిస్తున్నావు? అంటే దేవుడు మనకి మాట్లాడారు, దేవుని కొరకై నేను ఫలించుదునుగాక అనండి అందరు గట్టిగా. అలా ఫలించాలంటే ఎన్ని పనులు చేయాలి మనం? మొట్టమొదటి పని ఏంటి? ఎవ్వరిని బాధ పెట్టక. రెండో పని, దేవుని యందు కడుపులో గుండెలకు భయము కలిగి. మూడవది, దేవుని కట్టడలను ఆజ్ఞలను మనము ఆచరించాలి. ఇందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడమ్మా. ఒక మంచి మాట చూసి మూడవదిగా మనం ప్రార్థన చేద్దాం. తీయండి అందరూ. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు బ్రదర్? దేవుడు నిన్ను ఎందుకు తన సంఘములు ఏర్పరచుకున్నాడో ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. ఒకటి, మీరు వెళ్ళి అదిగోండి ఏం చేయడానికంట మాట్లాడతలేదు. ఏం చేయడానికి? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరుచుకొని నియమించి తిని. చేతులు తీసయానికి స్తోత్రం అని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నా యేసయ్య నన్ను ఏర్పరుచుకున్నాడు, నా యేసయ్య నన్ను నియమించుకున్నాడు. పక్కవారు చెప్పండి, మీ యేసయ్య మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు, మీ యేసయ్య మిమ్మల్ని నియమించుకున్నాడు. ఎందుకు? నేను ఫలించుటకును నా ఫలము నాలో నిలిచి ఉండుటకును. స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఒకటి, నువ్వు ఫలించాలి అమ్మ, వినాలి. రెండు, ఆ ఫలము నీలో నిలిచి ఉండాలి. ముందే చెప్పానుగా, నీ ఫలము నేల రాలిపోకూడదు. స్తోత్రం చెప్పండి. నీ ఫలం ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. ఫలించడానికే పిలిచాడు. స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన నీ అనుభవాలు, కన్నీటి మయమైపోయిన నీ జీవితం, దుఃఖాక్రాంతముగా బ్రతుకుతున్న నీ అనుభవాలు ఫలించుటకును ఆ ఫలము నీలో నిలిచి ఉండుటకును ప్రభుని నియమించాడు. కాబట్టి సంఘానికి నడిపించాడు. కాబట్టి సంఘంలో నేను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సంఘంలో నాటాడు, తోటలో నాటాడు, నియమించాడు. చెప్పండి, చేతులు తీసే అని స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు ఈ వర్తమానం మనకు ఉపయోగకరమైందా కాదా? మన జీవితాల కోసం దేవుడు చెప్పలేదా? నువ్వు బాబు ఫలించేసేవేటి? కొంతమంది వస్తారు పోతా ఉంటారు, నాకు సంబంధం లేదన్నట్టు. నువ్వు ఫలించాలని, నీ ఫలము నీలో నిలిచి ఉండాలని ఎవరు కోరుకుంటున్నారండి? మాట్లాడు. ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి నేను నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అంటాడు, మనకు తెలుసు ఇంకో సందర్భంలో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అని. ఇప్పుడు ఏర్పరచబడిన వారా మేలో పిలువబడిన వారా? ఏర్పరచబడిన వారు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని? ఒకటి, వీరు ఫలించుటకును వీరి ఫలము వీరిలో నిలిచి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నా బిడ్డలారా, ఈరోజు నా పరమగీతములలో ఆ సంఘము, నా ప్రియుడు నా ఉద్యానవనం మీదకి వేయించయ్యునుగాక, తనకిష్టమైన ఫలములను ఆయన భుజించునుగాక అన్న రీతిగా మనం కూడా సిద్ధపడి, ప్రభువా రండి, నాలో నీకు ఇష్టమైన ఫలం ఏదైతే ఉందో
దాన్ని నీ కొరకై ఫలించుటకు నేను ఇష్టపడుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కొరకే నేను ఫలిస్తాను ప్రభువా. ఇంతకాలం లోకం కోసం ఫలించాను, బంధువుల కోసం ఫలించాను, నీ కోసమే నేను ఫలిస్తాను ప్రభువా. నాకట్టి కృప కావాలి అని ఒకసారి అందరూ నిలువు మోకాలు వేయండి. కూర్చున్న వారు లేచి నిలబడండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఎక్కడ వారు అక్కడ త్వరగా 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 ప్రభు సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. శక్తిమంతుడానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కృప కలిగిన దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.